మేము చేసిన దానికన్నా కాలనీలో కూడా విపరీతమైన స్పందన, వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేసాము. కోవిడ్ టైంలో వీళ్ళందరికీ ఎవరు మనం కలిసే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు ఎవరికి మంచి నుంచి ఒకరికొకరు ఇచ్చిన పరిస్థితి. ఆ టైంలోనే వీళ్ళ ఫాదర్, ఆయన ఫారెస్ట్ రేంజర్ పెద్ద ఆయనకు వచ్చిన ఆలోచనని ఆ రోజు ఇంప్లిమెంట్ చేసాము. పొద్దున్నే లేచి వచ్చేస్తారు, వాళ్ళు వండుకుంటారో వండుకోరో ఏంటి అనేది మనకి ఎవరికి తెలియదు. సో మనం ఏదన్నా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్, న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ పెడదాం వాళ్ళకి అని ఒక ఆలోచన వచ్చింది. ఇట్ స్టార్టెడ్ విత్ 30-40 పీపుల్. సార్ మీ ద్వారా హైదరాబాద్ మొత్తం బాగా అది మా ప్రధాన ఉద్దేశం. నాకు కూడా అదే కావాలి. 30 లక్షలు వస్తుంది ఎవరికైనా అయిందిన 34 ఏళ్ళలో ఫస్ట్ టైం మాకు ఇచ్చిన వెరీ గుడ్. చేంజ్ చేస్తారా అదే పెట్టారా? టైమింగ్ చేంజ్ అయిందిగా. 5 గంటల నుండి మీకు తెలుసా ఇన్సూరెన్స్ గురించి చేస్తా మీకు చెప్పారు ఎవరైనా? 30 లక్షలు వస్తుంది ఎవరికైనా అయిందిన. ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరు చనిపోయారు, ఇప్పుడు ఒక నెల ముందే కూర్చొని అమ్మాయి ఒక నెల ముందు ఎవరో చనిపోయారు హైదరాబాద్ ముందు 2 లక్షమే వచ్చింది. ఇప్పుడు ఏం చేసాము, ఎస్బీఐ బ్యాంక్ మాట్లాడి 30 లక్షలు ఇస్తున్నాము. మీ వల్ల ఇండియా పూర్తి అందరికి వచ్చింది. ఇన్సూరెన్స్ మాత్రం మాకు కంపల్సరీ, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ 30 లక్షలు అది చేస్తేనే మాకు ఏమన్నా యాలి ఉంటుంది సార్. అదే మందు జీతాలు పెరుగుతుంది. వాటరు అండ్ మజ్జిగ, అరటి పండ్లు, ఎగ్స్, చట్నీ, ఊతప్పం, బోండా, స్వీట్. ఎక్కడ ఫోన్ చేస్తావు? నువ్వు భోజనం ఎక్కడ చేస్తావు? ఎప్పుడంటే అక్కడంటే అది ఎక్కడ చేస్తావు? మంజు ఇట్రామా బాగా దగ్గర. 34 ఏళ్ళలో ఫస్ట్ టైం మాకు ఇచ్చిన వెరీ గుడ్. వారికి చెప్పాలి. అని నువ్వు అరటి పండు పెట్టు. బాగా రెగ్యులర్ గా కూడా తగ్గించుకోవాలి కదా. మార్నింగ్ వచ్చేస్తాం. సేవ్ చేస్తావా? నువ్వు కూడా సేవ్ చేస్తావా? స్టార్ట్ చేయడం అయితే మాత్రం ఆయన మొత్తం చేద్దామనే చేశారు సార్. వినయ్ గారు సొంతంగా చేద్దామని తను అనుకున్నారు. అందరూ సపోర్ట్ గా నిలిచారు. ఈ అకేషన్ బట్టి స్పాన్సర్ చేస్తున్నారు బర్త్డే, మ్యారేజ్ డేస్ కి. పక్కన సత్యనారాయణ గారితో ఆయన కూడా బాగా స్పందించారు సార్. ఈయన సురేష్ గారు అయితే అద్భుతం అండి. అమ్మా బండి తీయండి, బండి తీయండి, పక్క వెళ్ళండి.
ఎందుకు తినట్లేదు? గుడి తినరా? పని లోపల చేసేటండి. సార్ మీ ద్వారా హైదరాబాద్ మొత్తం పాచాలి సార్. అది మా ప్రధాన ఉద్దేశం. నాకు కూడా అదే కావాలి. అందరు ఆకలి తీరాలి. పారిశుద్ధ్య కార్మికులు అందరు ఆకలి వాళ్ళు తెల్లవారుగా వచ్చేస్తారు. వాళ్ళు ఎప్పుడు వండుకుంటారో వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఏం తెలియదు. అది వినయ్ బాబు గారి దృష్టిలో పడిందండి అది ఆలోచన. మేము వాళ్ళ వెనక ఆయన వెనక మేము నిలబడి ఇంకా దగ్గర ఏ కాలనీ ఉన్నాయి మీది? నియర్ బై కాలనీ వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారండి. సంజీవ్ రెడ్డి నగర్, వాళ్ళ కాలనీ వాళ్ళు కూడా చేస్తున్నారు. మైక్ పెడితే బాగుంది. స్ప్రెడ్ అవుతుంది సార్. మనకు అందరూ ఫ్రెండ్ ఇక్కడ వరకు కనీసం బటన్ కన్నా పెట్టండి, పెట్టుకోపా. అందరూ కంటిన్యూ చేస్తారు. పొద్దున పోము సార్, మధ్యాహ్నమే పోతాం. 1 గంటకు 12 గంటలకు పెడతారు అన్నం. 5 రూపాయలు ఇచ్చి అన్నం తినిపోతాం. పప్పు గిట్ట బాగా చేస్తాం. మీకు పొద్దున్నే పెట్టే మరి మంచిగా ఉంది సార్, బాగానే ఉంటుంది. పొద్దున కూడా పెట్టారు బ్రేక్ఫాస్ట్. పొద్దున పోము సార్ మేము. అందరికి ఇస్తున్నాం, మీరు కూడా కాదు అందరికి ఇస్తున్నాం. చెక్ పోస్ట్ కూడా ఎక్కువ పెడతాం. సార్ మీరు ఒకసారి బ్రేక్ఫాస్ట్ పెడతారా సార్? బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాం. ఎంతవరకు నడుస్తుందో చూద్దాం. అంటే మేము కమిషనర్ గారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇన్స్పిరేషన్ కోసం పిలిచాం. ఆయన వచ్చి కాలనీస్ అన్ని చెప్పింది విన్నారు కదా, ఈ కాలనీ చూసి అన్ని కాలనీ చేయాలని చెప్పి ఆయన అందరికీ చెప్తున్నారు. అలా ఇన్స్పైర్ అవుతారు కదా అని సార్ని పిలిచాం. మా ఆహ్వానాన్ని మళ్ళీ వచ్చినందుకు ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి గ్రేట్ఫుల్ ఐడియా ఎట్లా వచ్చింది మీకు? మా వినయ్ బాబు వీళ్ళ నాన్నగారు స్టార్టింగ్ మనకి కోవిడ్ టైమ్ లో స్టార్ట్ చేసాము. కోవిడ్ టైమ్ లో వీళ్ళందరికీ ఎవరు మనం కలిసే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు ఎవరికి మంచి ఇచ్చి ఒకరికొకరు ఇచ్చిన పరిస్థితి. ఆ టైంలోనే వీళ్ళ ఫాదర్, ఆయన ఫారెస్ట్ రేంజర్ పెద్ద ఆయనకు వచ్చిన ఆలోచనని ఆ రోజు ఇంప్లిమెంట్ చేసాము. దాన్నే ఈవేళ సమ్మర్ లో అందరికి మార్నింగ్ 5 గంటలకు వస్తారు. మళ్ళీ మొదలు పెట్టి ఈ సమ్మర్ అయ్యే వరకు చేద్దాం. వీళ్ళకి కొంత బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది ఆలోచన. మా దీనికన్నా మేము చేసిన దానికన్నా కాలనీలో కూడా విపరీతమైన స్పందన. వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ షేర్ చేసి వాళ్ళు బర్త్డేకి, యానివర్సరీకి, మ్యారేజ్ అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏ విధమైన స్పాన్సర్ చేద్దాం అనుకుంటే ఆ విధంగా వాళ్ళు ఏదో స్పాన్సర్స్ రాకపోతే మేము ఏమి లేదు, యాక్చువల్ గా నా దగ్గర ఐదుగురు కలిపి చేద్దామని ఆయనే మేము స్టార్ట్ చేసింది. ఆయనకి ఓఎస్డి సత్యనారాయణ గారు కలిసి ఇద్దరం కలిసి చేద్దాం మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్నాడు. ఎవరిని ఆశించి కాదమ్మా, స్వచ్ఛందంగా బొలిసి వినయ్ బాబు గారి ఆలోచన ఇది. పక్కన పుణ్యమంత్రులు సత్యనారాయణ గారు నేను ఎంతైనా సపోర్ట్ చేస్తాను. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి వాళ్ళు మా అమ్మాయి పెళ్లి రోజు అని పుట్టినరోజు అని చెప్పి అది అలా స్టార్ట్ అయింది. అందరూ స్పందన చాలా బాగుంటుంది. ఈ చిన్న ప్రయత్నాన్ని స్పందించి మన కమిషనర్ గారు వచ్చి అభినందించి వెళ్ళారన్నారు. మన ఇంత ఆనందంగా ఉన్నాను. ఆయన కోరిక, మా కోరిక ఏంటంటే ఇదంతా హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, అందరూ ఆకలి తీరాలి. అది మా ఆలోచన. సేమ్ కమిషనర్ కూడా అదే చెప్పారు. ఇలా అన్ని కాలనీలు పెట్టాలి, చేస్తున్న పని చాలా గొప్పది. నేను చేయగలిగి ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనుకుంటే నేను కంటిన్యూ చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. అంటే అమ్మా సమ్మర్ ఎండల కోసం ఆలోచన చేస్తాం. రేపు వర్షాకాలం వచ్చారు, దానికి సంబంధించి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం? వాళ్ళకి ఏదైనా రెయిన్ కోట్ లాంటివా, లేదా దుప్పటి లాంటివా, లేదా శీతాకాలం వచ్చింది అనుకోండి దుప్పటి లాంటివి, ఇట్లా ఏదో విధంగా మొన్న సంక్రాంతి టైంలో అందరికి మేము ఏం చేస్తామంటే ఒక చీర వాళ్ళ హస్బెండ్ భార్య 200 కుటుంబాలు చుట్టుపక్కల అపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, ఐరన్ చూసుకునే వాళ్ళు, భార్య కుటుంబాలందరికీ కూడా ఓన్లీ బొలిసి వినయ్ బాబు గారి ఫ్యామిలీ భార్యాభర్త ఇద్దరికి కూడా బట్టలు పెట్టారు. అది కూడా ఒక్కరికి 1000 రూపాయలు ఖరీదు చేసే బట్టలు పెట్టారు. 200 మంది పెట్టారు. చాలా బొలిసి వినయ్ బాబు గారు ఆలోచన అనేది ముందుకు తీసుకెళ్తాం. ఈ సంఘానికి ఏదైనా పేరు పెట్టుకుంటే బెటర్ అనే ఆలోచన. ఆల్రెడీ మేము నార్త్ ఎల్లారెడ్డి కూడా కాలనీస్ అసోసియేషన్ అని మేము పెట్టాం కదా. అందరూ వస్తారు. కాలనీస్ లో ఉన్న ప్రతి వాళ్ళు ఇందులో రావడానికి ఛాన్స్. అందరికి అవేర్నెస్ అయ్యి మేము అంతా కలిపి చేద్దామని ఇండివిజువల్ గా మీరు మా పేరు కోసం ఇదనే కాదు, అందరూ కలిసి చేయాలి. సామాజిక సేవ
సామాజిక సేవ అంతే. గ్రేట్ఫుల్ హార్ట్ ఉంటేనే గానీ ఎవరు ఆయన చేయలేరు. వచ్చింది దాని అంతా మా వెనకాల ఆయన టీం కింద హెల్ప్ చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడైతే 20 రోజుల నుంచి మమ్మల్ని కంటిన్యూగా పిలిచి ఎంత దూరం ఉన్నా వచ్చేయండి, ఆటోలో దేంట్లోనో ఎవరినో ఒకరు హెల్ప్ చేసుకుని వచ్చి కడుపుకి భోజనం చేయండి టైం ప్రకారంగా. మా సూపర్వైజర్లు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. దగ్గరుండి తీసుకొచ్చి రండి ఎక్కడున్నా కూడా. ఈ కాలనీ వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. టేస్ట్ ఎట్లా అనిపించింది? టేస్టులు చాలా బాగున్నాయి, పెట్టే వాళ్ళు బాగున్నారు, రోజుకొకరికి హెల్ప్ చేస్తా ఉన్నారు. సేమ్ రొటీన్ రిపీట్ లేదు మారుస్తున్నారు, రోజుకొక ఐటమ్స్ పెడతా ఉన్నారు. రోజుకొక ఐటమ్స్ పెడుతున్నారు, చాలా టేస్ట్ గా ఉంటున్నాయి. మా ఇంట్లో కూడా దొరకవు, మేము బయట కొనుక్కున్న ఈ ఐటమ్స్ దొరకవు. వెరైటీగా పెడతా ఉన్నారు. అదొకటి. ఇక మేము వచ్చేది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకెవరు ఒక బాటిల్ మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అట్లాంటిది వీళ్ళు దగ్గరుండి కూర్చోబెట్టి ఇంత కాస్ట్లీ ఫుడ్ మాకు తినిపిస్తున్నారంటే మాకు సంతోషం. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 18 సంవత్సరాల నుంచి ఒక బాటిల్ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు మా రోడ్ల మీద. కరోనా టైంలో కూడా మాకేమి ఇవ్వలేదు. ఇంత గలీజు పని, ఇంత ఇష్టమైన పని, ఒక్కొక్కడైతే గలీజు మాటలు మాట్లాడుతుంది తెలుసా మేడం. అట్లాంటి వాటికి కూడా తట్టుకొని మేము పని చేస్తున్నాం. ఈ సంవత్సరంలోనే మాకు 20 రోజుల నుంచి మంచి ఫుడ్, మంచిగా మాట్లాడటం చాలా బాగా చూస్తున్నారు. 20 రోజుల నుంచి అయితే మాత్రం మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం మేడం, మంచి నీళ్ళకు కూడా బాధపడ్డాం. అది మా ప్రాబ్లం. ఇప్పుడు ఇలాంటి కష్టము 20 రోజుల నుంచి లేదు కాబట్టి మేము రియల్ గా చెప్పుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇదొక్కటి ఈ కాలనీ వాళ్ళు చాలా గౌరవంగా చూస్తున్నారు. మీరు ఈ డ్రెస్ వేసుకొని వచ్చిండ్రు, మీరు దూరం ఉండండి, అట్లాంటి భేదం ఏం లేకుండా మంచి ఫుడ్ పెట్టడం, దగ్గరుండి కడుపు నిండా తినండి, మీరు తిన్నంత పెడతామని వాళ్ళు కూడా సలహా ఇస్తా ఉన్నారు. అది బాగా నచ్చింది. అంటే కొన్ని మాటలు అంటున్నారు ఎందుకు పొద్దున తినాలంటే మాకు కష్టంగా ఉంటది. ఆ టయానికి కరెక్ట్ గా 8:30 నుంచి 9 వరకు మంచి ఫుడ్ పెడతాం. టైం కూడా ఇంట్లో కూడా ఇంత టైం చేసుకొని టైం కు అదే 9 గంటలకు తినలేము కదా, వెనుక తింటాం అయినా టైం కు పెడతారు. ఈ 20 రోజుల నుంచి మా హెల్దీగా ఉంటున్నాం సార్, నిజం చెప్తున్నాను. చాలా హెల్దీగా ఉంటున్నాం. ఇన్ని రోజులు మేము చాలా డల్ అయిపోయినాము. 20 రోజుల నుంచి ఈ ఫుడ్ టయానికి పెడుతున్నారు. 8:30 నుంచి 9 వరకు పెడుతున్నారు కాబట్టి హెల్దీగా ఉంటాం. పండగ వాతావరణం లాగా ఉంది మాకైతే. లాస్ట్ April 19th నుంచి స్టార్ట్ చేసాము. సో వీళ్ళకి అప్ టు ఈ మే మంత్ ఎండ్ వరకు అనుకుంటున్నాము. ఇంకా సపోర్ట్ కానీ ఇంకా చేయగలిగేది ఉంటే కంటిన్యూ చేయాలనే ఒక ప్రపోజల్ ఉంది. కానీ బట్ హౌ ఫార్ అంటే తర్వాత రైనీ సీజన్ వచ్చేస్తుంది, చేయగలవా లేదా అనేది ఇట్స్ అప్ టు ఈమె కూడా కొంచెం చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దూరం అయిపోయింది మేడం, ఎక్కడ గ్రీన్ అందుకని కోవిడ్ లో మేము నేను మా హస్బెండ్ లేచి బయట చూస్తే రోడ్డు మీద వీళ్ళు తప్ప రెండో మంచి కనపడేవాడు కాదు. అదే ఏంటి ఇట్లా జరుగుతుందని చెప్పి అప్పుడు ఒకసారి చేశాం. సో మళ్ళీ సమ్మర్ సీజన్ వచ్చాక పొద్దున్నే లేచి వచ్చేస్తారు. వాళ్ళు వండుకుంటారో వండుకోరో ఏంటి అనేది మనకి ఎవరికి తెలియదు. సో మనం ఏదన్నా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్, న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ పెడదాం వాళ్ళకి అని ఒక ఆలోచన వచ్చింది. ఇట్ స్టార్టెడ్ విత్ 30-40 పీపుల్ ఇనిషియల్ డేస్ లో. బట్ ఇప్పుడు 100 క్రాస్ అవుతుంది, ఇప్పుడు 100+ అవుతుంది. సో వీఆర్ సో హ్యాపీ. మాకంటే ముందు వాళ్ళు చాలా హ్యాపీ. అంటే ఈ కాలనీ వర్కర్స్ కాకుండా నియర్ బై వాళ్ళు కూడా మనం చెప్తున్నాం, వాళ్ళని కూడా తీసుకొని రండి, ఇది ఒక ఈ ఏరియాకే కన్స్ట్రెంట్ కాదు అనేది కూడా మనం చెప్తున్నాము. సో అట్లాగే అందరూ కూడా ఫుల్ అవుతున్నారు, అందరూ వస్తున్నారు. ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ విత్ ఆల్ దిస్ కాలనీ వాసులు అందరు సపోర్ట్ తో జరుగుతుంది. సంకల్పించుకున్నది వినయ్ బాబు గారు అయినా, హీఈస్ మై హస్బెండ్. బట్ విత్ ఆల్ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా వచ్చి రియల్ గా జెన్యున్ గా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ సో వెల్ అండి, చాలా చాలా బాగా జరుగుతుంది. సో మీరు కూడా ప్రెసెన్స్ ఉన్నారు కాబట్టి మీరు కూడా రియల్ గా చూసుంటారన్న తెలుస్తుంది కదా. ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ అండి. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అంటే ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ అంటే అనగాస్తుంది లైక్ రోడ్ మీద ఉండే పీపుల్స్ కి, రోడ్ సైడ్ ఉండే పీపుల్స్ కి డొనేట్ చేస్తారు. వై? బికాస్ జీహెచ్ఎంసీ ఇది బాగుంది మేడం. ఎందుకంటే బొగ్గు చూడాలి
కంపల్సరీ ఇది బాగుందని చెప్తే సూచన చేసి కూడా ఎట్లా అనిపిస్తుంది ఇట్లా అందరూ సో మీ కాలనీలో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినందుకు ఎట్లా అనిపిస్తుంది, అది కూడా జిహెచ్ఎంసీ వర్కర్స్ కి? ఇది జిహెచ్ఎంసీ లో పరిధిలోనే కాదమ్మా, యావత్ రాష్ట్రంలో కూడా చాలా మంచి ఆలోచన ఇది. నిజంగా ఏదో వాళ్ళు ఉన్నారని నేను చెప్పట్లేదు. ఈ ఆలోచన రావటం బల్సుని గారి కుటుంబానికి మిత్రులుగా రావటం చాలా 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 గొప్ప ఆలోచన ఇది. ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్స్ వచ్చినాయి, మహామహులు ముఖ్యమంత్రులు అయ్యారు, చాలా మంది ఉన్నారు, ఎవరికి ఇట్లాంటి ఆలోచన రాలేదు వాస్తవంగా. జిహెచ్ఎంసీ వర్కర్స్ ఏమంటే సఫాయి కార్మికులు, మన మన దినచర్య వాళ్ళతోటే స్టార్ట్ అవుతుంది. ఉదయం వచ్చేస్తారు, నిజంగా కాలనీలో 4 గంటల నుంచి వచ్చేస్తారు పాపం. కొన్ని చోట్ల 3 గంటల నుంచి వస్తారు. వాళ్ళు ఏం తింటారు చెప్పండి వాస్తవంగా? ఏమీ తినరు. తినాలంటే ఒకసారి వాళ్ళకి అందుతుంది, అందదు, ఆహారం ఉంటుంది, డబ్బులు కూడా ఉండకపోవచ్చు. చాలా సందర్భాలు ఉంటాయి. మాకు తెలిసినంత వరకు వాళ్ళు దాదాపు 50, 60, 70% వరకు ఏం తినకుండానే ఇంటికి వెళ్ళి మళ్ళీ తింటారు. తినడానికి రోజు డబ్బులు ఉండవు కదా. బండి మీద టిఫిన్ తినాలన్నా రోజుకి 50, 60 రూపాయలు కావాలి. అవునా? అవి ఉంటాయి వాళ్ళ దగ్గర. నిజంగా నెలకి 2,000 ఖర్చు పెట్టగలరా వాళ్ళు వచ్చే జీతాల్లో? ఎట్లా అనిపిస్తుంది జిహెచ్ఎంసీ వర్కర్స్ కి మీ కాలనీ నుంచి ఇట్లా బ్రేక్ఫాస్ట్ అప్రోచ్ చేయడం? చాలా సంతోషంగా ఉందమ్మా. ఫస్ట్ స్టార్ట్ చేయడం అయితే మన వినయ్ బాబు గారు, సత్యనారాయణ గారు వాళ్ళు ఓన్ గా మొత్తం వాళ్ళే పెట్టుకుందాం అని చెప్పేసి ఆలోచించి స్టార్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని అందరం ఇన్వైట్ చేశారు. నేను కాలనీ ప్రెసిడెంట్, ఇంజనీర్స్ కాలనీకి. అయితే మాకు అనిపించింది ఒక్కళ్ళే కాదు, కాలనీ అందరిని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ నేనే వండి ఇవాళ ఎంత అవుతుందంటే చెప్పారు ఇంతే. నేను అప్పటికప్పుడు నేను చేసే ఇది ఇవాళ మా అమ్మాయి బర్త్డే ఉంది, మా అమ్మాయిని చెప్తే నేను కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్పేసి అక్కడ నుంచి అసలు ఒక్క డే కూడా ఖాళీ లేదమ్మా. ఈ మంత్ ఎండ్ దాకా మొత్తం ఫీల్ అయిపోయింది. చాలా రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా సంతోషంగా కూడా ఉంది నిజంగా. వాళ్ళకి వాళ్ళందరూ కంట్రిబ్యూషన్ ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్గా వచ్చి వరకుండా అందరూ వాలంటీర్ ఎవరో ఒకటి ఇచ్చేస్తా ఉంటారు, అట్లా నడిచిపోతానే ఉంది. మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని ఇలాంటి కాలనీలు ఇంకా చాలా వరకు కావాలని మా కోరిక అదే. ఇది చూసి అందరూ కూడా స్టార్ట్ చేయాలి. ప్రతి కాలం కూడా ఇలా స్టార్ట్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఫుడ్ పెట్టడంలో పెద్ద ఇబ్బంది ఉండదు ఎవరికి కూడా. ఎస్పెషల్లీ మార్నింగ్ టైం పెట్టడం అనేది అది చాలా ఉపయోగం వాళ్ళకి. అది ఎందుకంటే వాళ్ళు బయటకి వెళ్ళాలంటే కనీసం 50-70 రూపాయలు అవుతుంది. తెచ్చుకోలేదు. దీంతో పాటు ఎగ్ ఇస్తున్నారు, బనానా ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు. చాలా హెల్తీ ఫుడ్. ఒక స్వీట్, 2 టిఫిన్స్. అండ్ అప్కమింగ్ ఇప్పుడు రైన్ సీజన్ వస్తుంది కదా, సో వాట్ యువర్ ప్లాన్స్? ఓన్లీ సమ్మర్ కానీ ఇప్పుడు అనుకున్నాం అమ్మా, అప్పుడు మళ్ళీ ఆలోచించాలి కదా, అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది. డిస్కషన్. అవును. ఓకే, థ్యాంక్ యూ.